మాకు అక్కడ టైం తెలియదు, డేట్ తెలియదు. నేను ఇవాళ డేట్ ఎంత లెక్కేసుకుంటూ ఇవాళ రేపా ఈ 2 రోజులు ఎప్పుడు ఉండొచ్చు, తనకి ఎట్లా ఉంది, సేఫ్గా ఉందా లేదా, అదే టెన్షను. సో ఏమీ ఇన్ఫర్మేషన్ రావట్లేదు. నేను అప్పుడప్పుడు కొంతమంది అక్కడ కెమెరాలు కూడా అడిగేవాడిని, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి అన్నట్టుగా. ఏమీ వచ్చేది కాదు. సో అట్లీస్ట్ నాగార్జున గారు ఒక్కళ్ళే మాకు కమ్యూనికేషన్ ఆయన వస్తే ఆయన ఏమన్నా అడుగుదామని చెప్పి ఆయన అడిగినప్పుడు ఆయన ఒక్కసారి ఆ మాట చెప్పగానే నాకు గత 2 రోజులుగా ఉన్న టెన్షన్, పిచ్చి పిచ్చి కళలన్నీ వస్తుండే. ఒకసారి మనసు కుదిరిపడింది, ఆ ఎమోషనల్ బస్ట్ అయ్యి అలా కాస్త ఆనంద బాష్పాలు అంతే. కానీ ఫస్ట్ టైం అందరూ మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలని అందరూ చెప్పారు. లేదు అదే లేదు, వాళ్ళు ప్రేమతోనే పంపించారు, బిడ్డ చూసుకోవడానికి పంపించారు. పర్సనల్ గా అందరికి ఇంట్రొడ్యూస్ చేస్తాను. టాప్ 5 లో ఎవరు ఉంటారు నేను అంచనా చేయగానే సీత గెలిస్తే బాగుండు అనుకుంటున్నాను. అంటే మన తెలుగు అమ్మాయి, అక్కడ చాలా మంది రకరకాల. సీత ఒక్కటే మీకు దండేసిందనా మెడలో? అలా అని కాదు, సీత అంటే మన తెలుగు అమ్మాయి, మన హైదరాబాద్ అమ్మాయి అండ్ చిన్న అమ్మాయి, ఒక మంచి స్పిరిట్ తో సీజన్ లో ఒక ఉమెన్ కంటెస్టెంట్ కూడా గెలవలేదు కదా, అది కూడా కోరుకుంటున్నారు. బిగ్ బాస్ నడుస్తుంది, సో అది నిజమా లేకపోతే ఆడియన్స్ అనుకునేది అబద్ధం అనేది ఒకసారి మీ మాటలో చెప్పండి అన్న. అలా కన్నడ తెలుగు అని ఏం లేదు, బట్ కన్నడ వాళ్ళు ఉన్న మాట అయితే వాస్తవం. కానీ కొంతమంది ముందుగానే తెలియడం వల్ల ఒకళ్ళకి వాళ్ళు రాగానే కొంతమంది క్లోజ్ అయిపోయి